ఉండిరా, ఊర్లో మంచి పేరుందిరా, దయచేసి నువ్వు తాగొద్దు, మంచిగా బతకరా, నీకు మంచిగా సంబంధం వస్తా, మంచి పెళ్లి చేసుకురండి. లేదు, నేను నచ్చిన అమ్మాయితోటే ఉంటా. వెళ్ళాడు, 2 సార్లు దెబ్బతిన్నాడు, 3వసారి కూడా దెబ్బతిన్నాడు. గుండు కొట్టించారు, శక్తి మొత్తం సాంసోనికి పోయింది. ఏమంటే ఇట్లాంటి పెద్ద దేవాలయం ఉంది. ఇలాంటి పెద్ద దేవాలయాలు 2 స్తంభాలు, మొత్తానికి ఆ స్తంభాల మీద బేస్ అండి. ఇప్పుడు చుట్టూ ఫిల్లర్స్ మీద ఈ స్లాబ్ ఎలా నిలబడిందో, ఆ దేవాలయం పెద్ద దేవాలయం చుట్టూ 2 స్తంభాలకు సంఖ్యలతో బంధించారు సాంసోన్ని. 2 సంఖ్యలతో బంధించారు. ఇంకోటి బాగా ఎర్రగా అట్లకడ కాల్చి సాంసోన్ని పొడి చేశారు. 2 కళ్ళు పోయినాయి అన్నమాట. ఇక రక్తము కారుతున్న సంసోను. అందరూ అన్నారు, సంసోన్ 1000 మందిని చంపావుగా, మా ఫిలిప్తులో చాలా మందిని చంపావు కదా, ఒక్క ఆడామి నీకు వెలవేశాను, ఆడాం ద్వారా నాకు నువ్వు పడిపోయావు, ఈ రోజు నీవు పతనం అయిపోయావు. ఇజ్రాయెల్ ఎవడో కూడా లేడు శక్తిమంతుడు, నువ్వు దేవుడిచ్చిన శక్తిమంతుడు, నీ బలం పోయింది, ఆరిపోయావు. అందరూ హేళనగా సంసోని ఎగతాళి పాలు చేస్తుండే, సంసోని ప్రభువా ఒక్క అవకాశం నాకు దయచి. అర్థమైంది నా ప్రియమైన వల్ల, నా తప్పు నేను తెలుసుకున్నా ప్రభు, ఆత్మను కోల్పోయాను ప్రభు, ఒక్క అవకాశం నాకు దయచేయ ప్రభు అని ప్రభు సందులో సంశయం ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు క్షమిస్తాడా, క్షమించడా? గమనించాలి నా ప్రియమైన వాళ్ళు. చాలా మంది సొంత నిర్ణయాలు, మన ఆలోచన, మైండ్ సెట్ బాగోడు. జాగ్రత్త, ఒకటి మాత్రం వాస్తవం, ఎంత జాగ్రత్తగా ఉంటావు అంతమందికి అన్నం పెడతావు, ఎంత అశ్రద్ధగా ఉంటావు అంతమంది చేత ద్వేషించబడతావు. అందుకే చెప్పారు, 2 మనస్తత్వాలు మనలో ఉన్నాయి. మానుకుంటే భవిష్యత్తు, నా ఇష్టాంతరంగా బతుకుతానంటే పతనం తప్ప ఏమీ లేదు. జాగ్రత్త. సంసోను ఇప్పుడు పతనం అయిపోయాడు. శరీర కోరికల కోసం, ఏమండి అందచందాల కోసం పాకులాడి వాళ్ళ నాన్న చెప్పాడు, మంచి అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానయ్యా, జాగ్రత్త అంటే నువ్వు చెప్పేదేంది నాకు. వెళ్ళిపోయాడు, ద్రాక్షరసం మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయాడు, బానిస అయిపోయాడు, స్త్రీ మత్తులో పడిపోయాడు. ఢిల్లీలో డబ్బు కోసం అతన్ని అమ్మేసింది. అర్థమైందండి? ఢిల్లీలో అమ్మేసింది.